హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మనం కార్డ్బోర్డ్తో కీ చైన్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక కార్డ్బోర్డ్ తీసుకొని మనకి నచ్చిన పేరు రాసుకోవాలి. నేనైతే ఎస్ అని రాసుకుంటున్నాను. నా స్టార్టింగ్ లెటర్ ఎస్ కాబట్టి. ఒక్క నిమిషం. నేనైతే రాసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. కింద పార్ట్ కట్ చేసేసుకోవాలి ఫస్ట్. ఇగోండి, ఇప్పుడైతే ఎస్ని కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం పెయింట్ తీసుకోవాలి. ఇగోండి, పెయింట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పెయింట్ని తీసుకోవాలి. నేను యూజ్ చేస్తున్నవైతే వాటర్ పెయింట్స్ అన్నమాట. నాకు ఇష్టమైన కలర్ అయితే పర్పుల్, అందుకని నేను పర్పుల్ పింక్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు పింక్ కూడా ఇష్టమే. ఇప్పుడు కొంచెం నీళ్ళు తీసుకోవాలి, దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ షేప్ని తీసుకోవాలి. ఓకే, ఈ షేప్ని తీసుకొని ఇలా మిడిల్ పార్ట్కి లైన్ వేసుకోవాలి. దాని తర్వాత మనం పెయింట్ అయితే వేసేసుకోవాలి. నీట్గా వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే పర్పుల్ కలర్ వేసేసాం కదా. నెక్స్ట్ మనమైతే పింక్ కలర్ వేసుకోవాలి. ఇప్పుడైతే పింక్ కలర్ తీసేసుకుందాం. ఇంకోండి పింక్ కలర్. ఇప్పుడు మనం చేసుకునే దాన్ని తీసుకొని దానిపైన పింక్ కలర్ వేసేసుకోవాలి. నేనైతే కలరింగ్ వేసేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని ఆరబెట్టేసుకోవాలి. కాసేపు వరకు దీన్ని ఆరబెట్టేసుకోవాలి, అంటే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక రింగ్ టైప్ది హ్యాంగింగ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇప్పుడు దీనికి అయితే ఒక హోల్ పెట్టుకోవాలి. ఇగోండి, నేనైతే హోల్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని తీసుకోవాలి. తీసుకొని ఆ హోల్కి దీన్ని అయితే దూర్చాలి. మధ్యలో ఒక పెన్సిల్ పెట్టుకోండి. ఇది విడకుండా ఉండడానికి ఇలా చూపిస్తాను. ఇగోండి, ఇలాగైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎడ్జ్ను తీసుకొని ఆ కన్నంలోకి దూర్చుకోవాలి. మనం హోల్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ హోల్లోకి దీన్ని అయితే దూర్చేసుకోవాలి. మధ్యలో పెన్సిల్ తీసేయాలి. తర్వాత ఇలా దూర్చేసుకోవాలి అన్నమాట. ఇగోండి, ఇలా అయితే దూర్చుకోవాలి. చూడండి, ఇలా అయితే మనం చేసుకున్నాం కదా. చూడండి, ఇలా అయితే మనం చేసుకున్నాం కదా. ఒక కీ తీసుకోవాలి. కీ తీసుకొని మనకి తెలిసిందే కదా దీన్ని ఎలా ఫిట్ చేయాలనేది.
మీకు రాకపోతే ఇలా పెన్సిల్ని మధ్యలో దూర్చుకోండి. ఇలా పెట్టుకొని ఒక్క నిమిషం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీన్ని అయితే దీనికి దూర్చేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఎడ్జ్లో పట్టుకొని పెన్సిల్ని అయితే తీసేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి దూర్చుకోవాలి. అంతే, మన కీ చైన్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బ్యూటిఫుల్ కీ చైనో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గాయ్స్.